పాలనేది ఎట్లా ఎట్లా గుర్తుపట్టారు, పాలు తాగొచ్చని ఎట్లా గుర్తుపట్టారు, కాలం తర్వాత దానికి బ్యాక్టీరియా అవసరపడుతున్న వాళ్ళు అర్థం చేసుకొని నెయ్యి అనేది బయటికి రావడం జరిగింది అనేది ఒక అద్భుతమైన ప్రాసెస్. ఆ తర్వాత ఇంకా కాలం జనరేషన్ మనకి జనరేషన్ మారిన కొద్ది రోజులలో కల్తీ అయిపోవడం. అప్పుడు ఏం చేసేదంటే మొన్న మనం మాట్లాడుకున్నాం కానీ పాడి పరిశ్రమ చరిత్ర ఎప్పుడు మొదలైంది, అసలు పాడి పరిశ్రమలను ఎట్లా ఐడెంటిఫై చేశారు ఏంటంటే మనం మాట్లాడుకున్నాం కదా. ఆ తర్వాత పాలు అనేది ఎట్లా ఎట్లా గుర్తుపట్టారు, పాలు తాగొచ్చని ఎట్లా గుర్తుపట్టారు, ఆ పెరుగు అనేది ఎట్లా మొదలైంది, వెన్న నెయ్యి అనేది ఎట్లా మొదలైందంటే ఫస్ట్ మనకి ఆ పాలు అనేది ఆ పశువులు దూడకు జన్మనిచ్చినప్పుడు ఆ దూడలు పాలు తాగడం చూసి వీళ్ళు అప్పుడు తెలుసుకోరు మనం కూడా పాలు తాగొచ్చు అనే ఉద్దేశం వీళ్ళకి అప్పుడు వచ్చింది, అప్పుడు తెలుసుకోరు. ఆ తర్వాత పాలని నిల్వ చేసే సమయంలో అంటే ఎక్కువ రోజులు ఉండడం వాడకం కోసం ఆ ప్రక్రియలో ఏం జరిగిందంటే పాలని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బయట అంటే ప్లేస్లో పెట్టడం వల్ల పులియబోయే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అంటే పాలు పులియబోవడం అంటే తెలుసు కొంచెం చిక్కగా ముద్దలు ఏర్పడడం. ఆ పడ్డప్పుడు ఏం చేశారంటే ఆ దాన్ని మెల్లిమెల్లిగా ఆ పెరుగు అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ పులియబోయే ప్రాసెస్ వల్ల ఆ పెరుగు అనేది బయటకు వచ్చింది. కొంతకాలం తర్వాత దానికి బ్యాక్టీరియా అవసరపడుతున్న వాళ్ళు అర్థం చేసుకొని ఆ పులియబోయిన దాన్ని మళ్ళీ వేరే పాలల్లో వేసుకోవడం కానీ అలా జరగకుండా మెల్లమెల్లే పెరుగు అనేది మొదలైంది. ఆ తర్వాత పెరుగుని చిలకడం వల్ల వెన్న వచ్చింది. వెన్నడం కాయడం వల్ల నెయ్యి అనేది బయటికి రావడం జరిగింది. ఇదన్నీ ఒక అద్భుతమైన ప్రాసెస్ అనేది ఆది మానవులు చేసే ఆ టైంలో చేసింది అనేది ఒక అద్భుతమైన ప్రాసెస్. ఆ తర్వాత ఇంకా కాలం జనరేషన్ మనకి జనరేషన్ మారిన కొద్ది రోజులలో కల్తీ అయిపోవడం. అప్పుడు ఏం చేసేదంటే వాళ్ళ అవసరాల కొరకు వారి ఇంటి అవసరాల కోసం వాళ్ళ అవసరాల కోసం వాడుకునేది పాడి పరిశ్రమ అనేది. మన తాతల కాలంలో వాళ్ళు అసలు 19వ శతాబ్దం ఆ శతాబ్దాలు ఎలా జరిగినాయి ఏందనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఈ బ్రీడ్స్ అనేవి ఎట్లా వచ్చినాయి, ఈ జాతులు అనేవి ఎట్లా వచ్చినాయి, దాని తర్వాత మేపు పద్ధతి ఏంది, ఆ ఫీడ్ ఫార్ములా ఏంటంటే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ చరిత్ర మీకు తెలుసుకోవాలని ఉంటే మన అకౌంట్ని ఇప్పుడే ఫాలో చేయండి. ఈ కంటెంట్ నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు.